అందరికీ నమస్తే. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పేరిట ఈరోజు ఆడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఆటని అసలు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తరపుగా ఈరోజు తెలంగాణ భవన్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేసింది. దాదాపుగా ఇప్పటివరకు మొత్తం 100% మొత్తం ఎంతైతే కోరుకున్నామో, ఎంతైతే కావాల్సిన అమౌంట్ ఉందో వాళ్ళతో పాటుగా పూర్తి స్థాయిలో మేము చేశాము అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈరోజు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి రైతు రుణమాఫీ కాని వారి ఒక లిస్టుకు చేశారంటే దాదాపు 75,000 మంది ఈరోజు ఇప్పటికే కూడా ఇక్కడ ఎన్రోల్ చేసుకున్నారు. మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి కూడా వాపోతున్నారు. వాళ్ళందరూ ఒక ఫిర్యాదు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకున్న కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా అన్నీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్లో కూడా మనం చూసుకుంటే ఒకసారి అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ వివరాలు నమోదు చేసుకుంటా ఉన్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఈ రుణమాఫీకి సంబంధించి హెల్ప్ లైన్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు, మెసేజ్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ విధంగా వీళ్ళు ఫిర్యాదు స్వీకరిస్తున్నారని ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక రుణమాఫీ జరిగిన రైతుల కోసం బీఆర్ఎస్ వాట్సాప్ హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించిన దాని మీద కూడా మనం హెల్ప్ లైన్ డెస్క్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు దీనికోసం ఒక సపరేట్గా ఇద్దరు మనుషులను కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళు పూర్తి స్థాయిలో వచ్చే ఫోన్ కాల్స్ అయితేనేది, లేకపోతే ఫిర్యాదుదారుల నుంచి ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి నుంచి కూడా ఫిర్యాదులు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ బ్యానర్ చూస్తే మొత్తం 8374852619 ఈ నెంబర్ను కూడా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అర్హులై ఉండి ఇప్పటిదాకా 1,00,00,000 లోపు రుణాలు మాఫీ కాని వారు ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు, రుణమాఫీ కాని రైతులు తమ వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేయండి అనేది ఇక్కడ మేజర్గా ఒక బ్యానర్ అయితే కట్టే ప్రయత్నం చేశారు. అయితే దాదాపుగా ఒక కొద్ది రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ ఫిర్యాదులకు మాత్రం ఘోరంగా ఎవరైతే రుణమాఫీ కాని వాళ్ళు వెల్లువలా తమ ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా 75,000 మంది రైతులు ఈరోజు మాకు రుణమాఫీ కాలేదు, రుణమాఫీ నుంచి మాకు ఎందుకు కాలేదని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే ఎందుకు కాలేదని చెప్పేసి కూడా వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన సమాధానం రాకపోవడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ హెల్ప్ లైన్ని ఆశ్రయించారు. దానికి సంబంధించిన దాంట్లో ఒకసారి మనం ఏ విధంగా నమోదు చేసుకుంటారనే ప్రయత్నం చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ నెంబర్కి సంబంధించిన దాంట్లో కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా అసలు ఏ విధంగా మాట్లాడుతారో అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే వెల్లువల ఒక ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే ప్రస్తుతం వీళ్ళు స్వీకరిస్తున్నారు. కానీ డైరెక్ట్గా వాట్సాప్ లేని రైతులు అయితేనేది, నిరుపేద రైతులేంది, రుణమాఫీ కాని రైతులు చాలామంది కూడా వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఫోన్లు కూడా ఎప్పటికప్పుడు కూడా తీసుకొని కూడా డేటాని ఎప్పుడప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా పక్క సిస్టంలో ఒకసారి వెళ్ళొచ్చు. రైతు రుణమాఫీ కాని రైతులు ఒకసారి చూసుకుంటే వాళ్ళ పేరు హసన్ గ్రామం రెడ్డి, గణపూర్, బషీర్బాగ్ మండల్, వికారాబాద్ జిల్లా. నా క్రాప్ లోన్ 58,000 ఉంది సార్, నాకు మెసేజ్ వచ్చింది మీరు రుణమాఫీ అయిపోయిందని, కానీ అకౌంట్లో మాత్రం పడలేదు. రైతు సంక్షేమానికి వికాసానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి కింద ఏదైతే రుణమాఫీ అయింది కూడా మెన్షన్ చేసిండ్రు, కానీ ఆ యొక్క రైతుకు మాత్రం రాలేదు. దీన్ని ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు ఒక డేటాగా భద్రపరుచుకుంటున్నారు. అట్లా దాదాపుగా 75,000 మంది ఇప్పటికి నేను చెప్పేది. దాని తర్వాత ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు, చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఆ ఫోన్ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఇప్పటికీ 75,000 దాటిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ కాబోతున్నారు. అసలు ఎన్ని స్వీకరించారు, ఎన్ని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి, ఈరోజు రుణమాఫీ మీద కాంగ్రెస్ ఆడుతున్నటువంటి అబద్ధాలకు సంబంధించి ఈ యొక్క లెక్కే అంటే 75,000 ఫిర్యాదులే ఈరోజు ఒక చెంపపెట్టుగా మారుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు మనం ఇంకొకటి ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్లను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే వాట్సాప్ సంబంధించిన దాంట్లో ఎట్లా అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి నెంబర్ ఇక్కడ నుంచే, అంటే ఇప్పుడు ఒక కాల్ అయితే వస్తూ ఉంది, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు ఫస్ట్ మాట్లాడండి, ఏం చెప్తారు? ఎవ్రీడే కంటిన్యూస్గా కాలింగ్ అంటే ఇప్పటికీ 75,000 ఫిర్యాదుల నుంచి మనం ఇక్కడ ఉన్నప్పుడు. నమస్తే అండి. ఆ 4,000 కడితే రుణమాఫీ అవుతుంది అన్నారు. ఓకే, ఓకే, ఓకే. అయ్యో, ఇప్పుడు మొత్తం ఎంత ఉంది మీకు రుణమాఫీ? ఎంత ఉంది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? యాదాద్రి జిల్లా సార్, జానకిపురం, అడ్డగూడూరు మండలం. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం, జానకిపురం. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు పాలబిందల శివేన. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎంత రుణమాఫీ ఎంత తీసుకున్నారు మీరు రుణం? మా కలిసి 2,04,000 ఉన్నాయి. 4,000 ఎక్కువ ఉన్నాయని చెప్పి కట్టమన్నారు. కట్టమంటే తెల్లారి తీసుకొని పోయినా.
పోతే ఏమైపోయి 4,000 మొన్న రెన్యువల్ చేసినావు కదా 2 నెలల కిందనే 2 నెలల కిందనే రెన్యువల్ చేసిన నేను 2 నెలల కిందనే రెన్యువల్ చేసినావు కదా ఏమో నీ లిస్ట్ వచ్చిన అప్పుడే కడుతూ పోని మళ్ళీ అంతే. ఏ బ్యాంక్ అమ్మా ఇది? SBI. ఓకే, ఇక్కడ మా వీళ్ళు హెల్ప్ లైన్ వాళ్ళు తీసుకుంటారు, ఇక్కడ నోటెడ్ చేసుకున్నారు. దాని తర్వాత మీకు దానికి ఇది డైరెక్ట్గా నేరుగా ఇది CMO గారికి పంపించే ప్రయత్నం చేస్తారమ్మా. SBI మోత్కూర్ సార్. SBI మోత్కూర్. ఓకే అమ్మా, ఇది మొత్తానికి చూస్తూ ఉన్నారు కదా, మొత్తానికి అయితే ఫిర్యాదులు ఏ విధంగా వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికి మనం ఈడ ఉన్నప్పుడు నేను ఈడ ఉండి ఒక కథనం ఇది ఒక స్టోరీని చేసే క్రమంలోనే ఒక 10 నుంచి 15 కాల్స్ వచ్చినాయి. దాదాపుగా వాట్సాప్ మెసేజ్లకు అయితే లెక్కలేదు. అంటే 75,000కు సంబంధించినటువంటి ఫిర్యాదులు అందినాయి. అంటే ఈరోజు మొత్తం రైతులు ఉన్నటువంటి వారికి పూర్తి స్థాయిలో ఏకధాటిగా ఒకటేసారి మొత్తం మేము రుణమాఫీ చేసినామని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అయితేనేది, ముఖ్యమంత్రి అయితేనేది దీనికి మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంతో పాటు అంటే మొత్తానికి ఈ యొక్క రుణమాఫీ ఎవరికి జరిగింది, జరిగిన వాళ్ళు ఈ 75,000 మంది ఎవరు, మరి వాళ్ళకి ఏ విధంగా టెక్నికాలిటీ ఎక్కడ మిస్ అవుతుందో దానికి సంబంధించిన దాంట్లో కూడా మనం ఒకసారి పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం 18,000 కోట్లతోటే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న భాగంగా ఈరోజు చాలామంది ఒక రోజు రేషన్ కార్డ్స్ లేవని చెప్పేసి, లేకపోతే ట్యాక్స్ పేయర్స్ అని చెప్పేసి, లేకపోతే ఒక ఇంట్లో ఇద్దరికి రుణమాఫీ కాదని చెప్పేసి కూడా పెడుతున్నటువంటి కొర్రీల వల్ల ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఈ వెల్లువెత్తుతున్న క్రమాన్ని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రికార్డ్ చేసుకుంటే మాత్రం ఈరోజు 1,00,000 దాటే అవకాశం అవుతుంది. దాదాపు 1,00,000 మందికి ఈరోజు రుణమాఫీ కాకపోయినా రైతులు వీళ్ళందరికీ మొత్తం చేశామని చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళైతే ఏ విధంగా సమాధానం చెప్తున్నారో ఈసారి మన ఫిర్యాదుల రూపంగా చూసే ప్రయత్నం చేద్దాం. దీంతో మనం మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఏదైతే రుణమాఫీ కానివ్వండి రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్లో తెలంగాణ భవన్లో విపరీతమైనటువంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క హెల్ప్ లైన్ డెస్క్కు సంబంధించిన దాన్ని ఎవరైతే మెసేజ్లు చేస్తూ ఉన్న వాళ్ళైతే లేకపోతే ఇక్కడ కాల్స్ వచ్చేందుకు కూడా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రతిసారి మీడియా బ్రీఫింగ్ కానీ ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఫిర్యాదులు వచ్చిన దాంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించిన దాంట్లో ఎలా ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నారు అంశానికి సంబంధించి కూడా దగ్గర నుండి కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఈ యొక్క హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఫిర్యాదులను స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. స్వయంగా పర్యవేక్షణ చేసేసి వాళ్ళకు ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి ఉన్న వాళ్ళకు ఒక సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి. ఒకసారి నేను అడిగి తెలుసుకుందాం మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి ఏం కదా అని. నమస్తే. నమస్కారం. అయితే ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు రైతు పక్షపాతి అని చెప్పేసి మరొకసారి నిరూపించింది బీఆర్ఎస్ పార్టీ. ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు ఫిర్యాదులు? ఆనాటి టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుకు ఎప్పుడు ఆపద ఉన్నా ఎప్పుడు అవసరం వచ్చినా ఖచ్చితంగా రైతు గొంతుకగా కేసీఆర్ గారు నిలబడ్డారు. వారి అనుచరులుగా మరి మేము కూడా అదే పద్ధతిలో నిలబడడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా రుణమాఫీ చేస్తాము, 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము, ఎలాంటి కండిషన్స్ లేకుండా కేసీఆర్ గారు ఆనాడు ఎట్లయితే ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రుణమాఫీ చేయడం జరిగిందో అదే పద్ధతిలో మేము కూడా చేస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా మాట తప్పింది, మోసం చేస్తూ ఉన్నది. ఇలా ఆ మోసాలు మామూలుగా లేవు. ప్రతి గ్రామంలో పల్లెలో తండాలో ఎక్కడ కదిలించినా కూడా నాకు రాలేదు రుణమాఫీ అంటే నాకు రాలేదంటే మరి ఎవరికి వచ్చింది రుణమాఫీ, ఎంత శాతం వచ్చిందని చెప్పి ఆరా తీయడం జరిగింది. కొన్ని PSCSలను సహకార సంఘాలను, కొన్ని SBI బ్యాంకులు కానీ, కొన్ని SBH బ్యాంకులు కానీ, కొన్ని యూనియన్ బ్యాంకులు కానీ, తర్వాత కొన్ని రూరల్ బ్యాంకులు కానీ ఒకసారి పర్యవేక్షణ చేస్తే 35% కూడా దాటలేదు. 35% దాటినటువంటి ఒక్క బ్రాంచ్ ఒక బ్యాంకు కూడా ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. అంటే ఇంకా 65% మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తల యొక్క సూచన మేరకు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది, మనం వారికి బాసటగా నిలబడాలంటే కేసీఆర్ గారి అనుమతితోటి తెలంగాణ భవన్లోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ ఇలా రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. 6వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ కాల్ సెంటరు ఇప్పటికీ ఈ రోజు వరకు మరి 61,534 మెసేజ్ల పద్ధతిలో కంప్లైంట్స్ వచ్చినాయి. రుణమాఫీ మాకు వర్తించలేదని చెప్పి అదే పద్ధతిలో ప్రత్యేకంగా మరి కాల్స్ పర్సనల్గా కాల్స్ 18,675 కాల్స్ ఈ నిమిషానికి ఈ రోజు వరకు రావడం జరిగింది. అంటే దాదాపు 81,000 కంప్లైంట్స్ ఇప్పటివరకే రావడం జరిగింది. కానీ అందరూ ఏం చూస్తున్నారంటే రేపు 15 ఆగస్టు నాడు 2 లక్షల వరకు ఉన్నటువంటి అందరికీ చేస్తాం కదా అని అంటే మొదటి విడతలో రానటువంటి వాళ్ళు కానీ, రెండో విడతలో రాకుండా కవర్ కాకుండా ఉన్నటువంటి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా 3వ విడతలైనా అయిద్దని చెప్పి ఎదురు చూస్తున్నారు.
కాబట్టి ఇంకా రోడ్లపైకి రైతులు రావడం లేదు. మూడో విడత 15 ఆగస్టు నాడు కనుక మెస్సేలు రాకుంటే, అప్పటి వరకు డబ్బులు కనుక జమ కాకుంటే 16వ తారీఖు నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. అధికార పార్టీకి సెగ ఎట్లా ఉంటుందో, రైతుల యొక్క తీవ్రమైన ఒత్తిడి, వ్యతిరేకత ఎట్లా వస్తుందో అప్పుడు వరకు అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తానికి వీళ్ళు దాటిగా మొత్తం 31,000 కోట్లు చేసేసినామని చెప్పేసి అక్కడ పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ మంత్రులు మొత్తం ఏకకాలంలో చేసిన దేశంలోనే అని చెప్పేసి అంటున్నారు. పూరితమైన మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఘోరమైన మోసం అంటే, అసలు యాక్చువల్గా ఉన్నట్టుగా రుణమాఫీ జరగాలంటే ఈ రాష్ట్రంలో ఒక బ్యాంకుకు పరిమితమైన వాళ్ళు ఉన్నారు, 2 లేదా 3 బ్యాంకులు కూడా రుణాన్ని పొందినటువంటి అర్హులైనటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో వారందరికీ కలిపి 45,000 కోట్ల రూపాయల డబ్బు అవసరం ఉన్నది. దాన్ని 45,000 కోట్ల రూపాయల డబ్బును కాస్త తక్కువగా చూపెట్టి బంగారం కుదవబెట్టి వ్యవసాయ లోన్లు తీసుకున్న వాళ్ళకు మేము ఇవ్వము అన్నారు గద్దెనెక్కిన తర్వాత. అట్లా 4,000 కోట్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత 41,000 కోట్లు అవసరం ఉంది. దాన్ని రేషన్ కార్డు యూనిట్ అన్నారు. తర్వాత ఐటీ ఊర్లో గ్రామీణ ప్రాంతంలో చిన్న ఇల్లు కట్టుకోవడానికి లోన్ కావాలంటే కూడా ఐటీ ఇవాళ సబ్మిట్ చేసే పరిస్థితి వచ్చింది. అలాంటి ఐటీ హోల్డర్స్ కూడా, ఐటీ పేయర్స్ కూడా, అలాంటి వాళ్ళని కూడా పెద్ద ఐటీ పేయర్స్గా చూపెట్టి వాళ్ళు కూడా ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ పిల్లలు హైయర్ స్టడీస్ కోసం ఇతర దేశాలకు వెళ్ళి వీసా పొందితే కూడా వీసా ఉన్న కుటుంబంలో కూడా ఇలా రుణమాఫీ వర్తించదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న, ఆధార్ నంబర్ మ్యాచ్ కాకపోయినా, మిస్ మ్యాచింగ్ జరిగినా, డబుల్ ఎంట్రీ జరిగినా ఇలా వాళ్ళందరికీ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఇవాళ 31,000 కోట్లు జెన్యూన్గా ఉన్నది. మేము 41,000 కోట్లు కాదు 31,000 కోట్లు చెల్లిస్తామని చెప్పి యాడ్ రూపంలో 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఫ్రంట్ పేజీ యాడ్స్ ఇచ్చారు. వారి నోటినే యాడ్ ఇచ్చిన 31,000 కోట్లు ఇవి. ఇవాళ మొదటి విడతలో 6,000 పైచిలుకు కోట్లు, రెండో విడతలో 6,000 కోట్లు, ఇవాళ మూడో విడత 15 ఆగస్టు కూడా 6,000 కోట్ల రూపాయలతో 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోతుందని చెప్పి ఇలా ప్రకటన చేయడం జరుగుతూ ఉన్నది. అంటే 18,000 కోట్ల రూపాయలకు ఏ విధంగా 45,000 కోట్ల రూపాయలు అవసరం పడితే 18,000 కోట్ల రూపాయలు చెల్లించి మమా అనిపించుకొని ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో పాటు మొత్తానికి ఇప్పటి వరకు మామూలుగా మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఈ పాటికి జూన్లో కానీ జూలైలో పడిపోయేది. ఇప్పుడు ఆగస్టుకి వచ్చింది, ఆగస్టు 15 దగ్గర కూడా వచ్చేసింది. దాని మీద కూడా ఎలాంటి స్టడీస్ అప్పులు లేదు. అంటే కేవలం రైతు బంధును పక్కన పెట్టేసి రైతు రుణమాఫీకి నిధులు మళ్ళించారని చెప్పేసి ఒక బయట కూడా వాదన అనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు సక్రమంగా జరిగే రైతు బంధుకు కొర్రీలు పెట్టారు. కొర్రీలు పెట్టి ఇవాళ దాంట్లోనే 4,000 కోట్ల రూపాయలు ఆదా చేసి, ఆ 4,000 కోట్లు ఇప్పుడు రైతు భరోసా పేరు మీద వచ్చేటువంటి 7,500 కోట్లు ఇది కూడా ఎగనామం పెట్టారు. ఇప్పటికీ నాట్ల సీజన్ అయిపోయింది, క్రాప్ ఆల్మోస్ట్ ఆల్ పంటలు పెట్టుబడి సీజన్ కూడా అయిపోయింది. అప్పులు చేసి రైతులందరూ కూడా ఇలా పంటలు వేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా రైతు భరోసా ఇవ్వలేదు, సీజన్ కూడా అయిపోతూ ఉన్నది. అంటే ఇది 7,500 కోట్లు, అది 4,000 పైచిలు కోట్లు మిగిల్చుకొని మొత్తం కలిపి రుణమాఫీ పేరు మీద 12,000 కోట్ల రూపాయలు చెల్లించినము అని పండుగ చేసుకుంటున్నారు. అంటే ఇవాళ ఎట్లుందంటే ఎడమ చేత్తో లాగడం, కుడి చేత్తో వడ్డించడం అనే పద్ధతి ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ వైఖరి. సో కాబట్టి రైతులకు రావాల్సినటువంటి డబ్బులను ఆదా చేసి ఇవాళ దాన్నే రుణమాఫీ పేరు మీద చెల్లింపులు చేసి మమ అనిపించుకునే ఒక మాయల పక్కీరు మాటలు తప్ప రేవంత్ రెడ్డి మరొకటి లేదు. రైట్. అని ఇప్పుడు ఎట్లా తీసుకుంటున్నారు ఈ ఫిర్యాదులు తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారు? అంటే వాళ్ళ పరిష్కారం, సమస్య పరిష్కారానికి మాకున్న గ్రౌండ్ రిపోర్టు, మాకున్న అంచనా మేరకు ఇప్పటికీ 81,000 వచ్చినాయి. రేపటి వరకు 85,000-86,000 కంప్లైంట్స్ వస్తాయి. సో 15 ఆగస్టు వరకు ఎదురు చూస్తున్నటువంటి రైతులు 15 ఆగస్టు తర్వాత జరగనటువంటి వాళ్ళందరూ కూడా మిగిలిపోయిన 60% పైబడినటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ భవన్ ఏం మాట్లాడుతుంది, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, గులాబీ పార్టీ ఏం మాట్లాడుతుంది అనేటువంటి ఏ రకంగా భరోసా ఇస్తారని చెప్పి మా వైపే చూసేటువంటి పరిస్థితి వచ్చింది. మేము ఖచ్చితంగా రైతుల పార్టీ, రైతుల పక్షాన మేము నిలబడతాం. వచ్చేటువంటి ప్రతి కంప్లైంట్ను మేము పరిశీలన చేసి ప్రతి కంప్లైంట్ కూడా మేము ఆన్సర్ చేస్తాం. వారికి ఏ పద్ధతుల్లో అయితే న్యాయం జరుగుతుందో దానికి సంబంధించిన పద్ధతులను కూడా అవలంబిస్తాం. రైట్. ఇది చూస్తానికైతే ఏదైతే తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఒక హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి వరకు ఎప్పటికప్పుడు కూడా చాలామంది మనం ఈ గ్యాప్లోనే 74,000 అని చెప్పినాం. ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి ఈ రోజు అది కాస్త 81,000 అయిపోయింది. ఇప్పుడు వస్తూనే ఉన్నాయి కాల్స్. మనం మాట్లాడే క్రమంలోనే దాదాపు ఒక 30-40 కాల్స్ ఇక మెసేజ్లకు అయితే లెక్కలేదు. అంటే ఈ లెక్కన చూసుకుంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడ పోయినాయి 31 కోట్లు ఏకకాలంలో చేసినట్టు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం 18,000 కోట్లతో ఈ రుణమాఫీ కంప్లీట్ చేసేసిన
తర్వాత దీన్ని ఏదో ఒకటి చేసి చూసి మారడికాయ చేస్తామంటే ఈరోజు నిజం దాగుతుందా అనే దాని మీద మాత్రం ఈరోజు ఈ హెల్ప్ లైన్ ఖచ్చితంగా మనకు చెప్తా ఉంది. ఫోన్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు అక్కడ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పలు రకాలైనటువంటి కొర్రీలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగాన్ని తీవ్రంగా వంచి వాళ్ళ రుణమాఫీ కాకుండా వాళ్ళని మరింత రుణం లోపలికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వాన్ని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి పండరి, తెలంగాణ భవన్ నుంచి. థ్యాంక్ యూ.